అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నేను మీ పాస్టర్ జాన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రేక్షకులకి దేవుని పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్తే అసలు ఈరోజు చాలామంది దేవుని తెలుసు అంటారు, కానీ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, ప్రార్థన చేయడం అంటే ఏంటి, విధేయత అంటే ఏంటి అనే విషయాల్లో చాలా మటుకైతే అవగాహన లేని పరిస్థితి మనం చూడవచ్చు. అందరూ ఏం చేస్తూ ఉంటారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకుంటారు, కానీ దేవునికి దూరంగానే ఉంటారు. అయితే ఈ విషయాల మీద కొంత డెప్త్ అనాలిసిస్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి యవనస్తులకి, కుటుంబ సభ్యులకు కూడా అవసరమైన విషయం. కాబట్టి ఈరోజు ఈ టాపిక్ మాట్లాడదాం. లేఖనానికి వెళ్తే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, మొదటి విషయం. ముందుగా ఒక ప్రశ్న, మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? అసలు ఎవరు, దేనికి మనం ప్రేమించాలి అంటే 1 యోహాను 4:9 ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. ఆమేన్. మనము ముందుగా ఎవరు ప్రేమించారండి మనల్ని? తండ్రి అయిన యేసు ప్రభు వారు ప్రేమించారు కనుక మనం ఆయన్ని ప్రేమించుచున్నాం. తర్వాత మనం ప్రేమిస్తున్నాం. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అసలు అంటే, మన కోసం ఆయన శరీరధారి మన మధ్యలో నివసించి, మన కొరకు జన్మించి, మన కొరకు ప్రాణం విడిచిన తండ్రి, ఆ ప్రేమ ముందు మన ప్రేమ చాలా చిన్నది. దేవుడు ముందుగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించడం జరుగుతుంది. అది ఎలా అంటే, మీరు తప్పు చేసినా క్షమించేది తండ్రి, మీరు కష్టంలో ఉన్న ఆదుకునేది ఆయన. కాబట్టి ఆ ప్రేమ గుణం, ఆ జాలి, దయ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 6:5 నీ హృదయం అంతటితోనూ, నీ ప్రాణం అంతటితోనూ, నీ బలం అంతటితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ ఈ లేఖనాల్లో గమనిస్తే 3 విషయాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, హృదయం, మన లోపల భావాలు. హృదయం అంటే మన ఎమోషన్స్. తండ్రి ఎదుట నీ ఫీలింగ్స్, ఎమోషన్స్, నీ భావాలు ఏమున్నాయో వాటన్నిటిలో నువ్వు ఎలా ఉన్నావు. తర్వాత నీ ప్రాణం అంటే మన జీవం. ఆ జీవంలో నువ్వు దేవుడితో ఎలా జీవించున్నావు అనేది చాలా ముఖ్యమైన విషయం. మూడోదిగా మన బలం, శక్తి, సమయం అనేది బలం కింద ఎంచవచ్చు. ఈ వచనం మూడు విషయాలు అనేది దేవుడు పెట్టాడు మన ముందర. మరి ఈ 3 విషయాల్లో మనం దేవుడితో ఏకీభవంగా ఉన్నావా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సమయాన్ని ఇవ్వడం పక్కన పెడితే ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. హృదయం అంటే ఏంటి? హృదయ ఆలోచనలు మనుషుని వశం. దేవునికి ఇస్తే మంచి చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆయనకి పెద్ద నిమిషం కూడా పట్టదు. కానీ హృదయాన్ని మనం ఈరోజు అర్పించుకునే వారిలాగా ఉన్నామా? మన హృదయం అంతా చెత్త చెదార్తో నింపుకొని పరిశుద్ధమైన దేవుణ్ణి నువ్వు రండి తండ్రి అని పిలిస్తే ఎలా వస్తారు? పరిశుద్ధత అనేది కంపల్సరీ కావాల్సిన విషయం. నీకు పరిశుద్ధత లేకుండా, నీ హృదయాన్ని కడుక్కోకుండా దేవుని ఆరాధించడం అనేది అసాధ్యం. అదే విధంగా నీ బలము, నీ శక్తి అంటే, నీ శక్తి సమయం అంటే 24 గంటలు నీకు ఒక రోజు దినాన్ని నీకు దేవుడు సమృద్ధిగా, నీకు ఏ ఆరోగ్యం అనారోగ్యం లేకుండా ఆరోగ్యమైన సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినప్పుడు మరి దేవుడు ఎదుట నువ్వు ఎలా ఉన్నావు? నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, నీకు ఇచ్చిన శక్తిని బట్టి నువ్వు ఎంతవరకు దేవుడికి లోబడుతున్నావు, ఎంత సమయాన్ని దేవుడికి కేటాయిస్తున్నావు అనేది మరి ముఖ్యంగా గమనించాల్సిన విషయం. కేవలం మాటల్లోనే కాక మన జీవితం మొత్తం ఆయన మీద ఆధారపడాలని ఈ లేఖనాలు చెప్తున్నాయి. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించుచున్న ఎడల నా ఆజ్ఞలు గైకొనుడి. ఏమంటున్నాడు యేసుప్రభు వారు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనుడి అంటున్నాడు. అంటే గైకొనడం అంటే ఏంటి? పాటించడం అంటే చాలా సింపుల్. దేవుణ్ణి ప్రేమించడం అంటే చర్చికి వెళ్ళడం మాత్రమే కాదు, చర్చికి వెళ్ళినంత మాత్రాన ప్రేమించినట్టు కాదు. ఆయన చెప్పిన మాటలను గౌరవించడం ఏంటి? మేము చర్చికి వెళ్తున్నాం కదా రోజు అనుకుంటే బ్రహ్మ. చిన్నపిల్లలు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తండ్రి చెప్పిన మాట చిన్నపిల్లలు ఎప్పుడన్నా ధిక్కరించినట్టుందో, చెప్పిన వెంబటే వింటారు. అలాగే నీ తండ్రి అయిన యెహోవా నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నీకు ఇచ్చిన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, ఆయన ఇచ్చుచున్న కట్టడలను నువ్వు గైకొంటున్నావా? ఈరోజు గైకొనట్లేదా? అదొకసారి చెక్ చేసుకో. ఎందుకంటే
ఈ యొక్క కట్టడను ఎవరైతే ఫాలో అవుతారో, ఆయన చెప్పిన ప్రతి మాటను ఎవరైతే గౌరవిస్తారో, ఆయన దేవుణ్ణి ప్రేమించు కుమారులు కుమార్తెలుగా ఎంచబడుతూ ఉన్నారు. మరి కింద వాక్యానికి వెళ్తే దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి? ప్రార్థించడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా అంటే 100% ఉంటాయి. మరి పాత రోత జీవితంలోనే బ్రతుకుతూ ప్రార్థిస్తా అంటే దేవుడిని ప్రార్థన ఎలా వింటాడు? నువ్వు మార్పు చెందిన వాడివై తండ్రిని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రార్థించినప్పుడే కదా తండ్రికి అది సంతోషకరమైన విషయం. మరి ఎలా ప్రార్థించాలంటే వాక్యంలోకి వెళ్ళిపోతే, ప్రార్థన అనేది మాటల్లో ఉండడం కాదు, అది హృదయం నుంచి వచ్చే మాటలుగా ఉండాలని ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 33:3 చూద్దాం. నన్ను పిలువుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? నువ్వు పిలిచినప్పుడు. నువ్వు పిలవాలి ఫస్ట్. తండ్రి అని పిలిస్తే కుమారుడా నీ దగ్గరికి వస్తాడు. అంతేగాని కుమారుడా అని దగ్గర రాడు. నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీ పాపాన్ని కడుక్కోవాలి. నీ శారీరక పాపాలు, మానసిక పాపాలు, నీ లోపల ఉన్న హృదయ ఆలోచనలన్నీ తుడిచిపెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రి అని పిలిచినప్పుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు చాలామంది, కానీ మనం పిలిస్తే ఆయన ఖచ్చితంగా వింటాడు. ఆయన ఎప్పుడు మాట్లాడతారు? నీ దగ్గర క్రియలన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఆయన మాట్లాడతాకి దగ్గరికి రావడానికి వీలు పడుతుంది. ఎందుకంటే మీరే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మురికి ఇంట్లో కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు కూర్చోమంటే మీరు కూర్చోగలుగుతారు? కూర్చోలేరు. ఎందుకంటే ఒక దుర్భరమైన వాసన, అది నువ్వు పీల్చలేవు, నీకు ఇష్టం ఉండదు, వెళ్ళిపోతావు. ఒక 10 నిమిషాలు ఎవరి దగ్గరన్నా, రోడ్డు పక్కన ఎవరన్నా ఎటువంటి సపోర్ట్ లేకుండా పాపం అందరి దగ్గర భిక్షాటం చేసి ఓ 10 మంది దగ్గర కూర్చోగలుగుతారా? ఎందుకు కూర్చోరు? ఆయన శుద్ధిగా లేడు కాబట్టి నువ్వు కూర్చోలేవు. హైజీనిక్ మెయింటైన్ చేయడు కాబట్టి నువ్వు కూర్చోలేవు. మరి దేవుడు నిన్ను కుమారుడిగా కుమార్తెగా తన శరీరం అందు, తన రూపమందు నిన్ను సృజించినప్పుడు మరి నువ్వు పాపానికి లోపడతా, లోకరీతిగా నేను నడుచుకుంటా అంటే మరి దేవుడు నీ దగ్గరికి ఎలా రాగలుగుతాడు? మరి నీ దగ్గరికి వచ్చేవాడు పాపంలో ముట్టుకున్నాడా? పాపాన్ని అంటుకున్నాడా? పాపంలో ఎలా పడకుండా నిన్ను కాపాడాలి అనేది గైడ్లైన్స్ ఎప్పుడో పెట్టేసి వెళ్ళిపోయాడు. మరి తండ్రి అయిన యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఈరోజు గైకున్న వారి బిడ్డలు మాత్రమే ఆయనకు దగ్గరగా ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది. మరి ఈరోజు పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రి అని పిలి, నీకు ప్రత్యుత్తరం ఇవ్వబడుతుందని ఇర్మియా 33:3 చెప్తుంది. మరి మత్తయి 6:6 చూద్దాం. నీవు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి రహస్యముగా ఉన్న నీ తండ్రిని ప్రార్థించుము. ఎలా ప్రార్థించాలి? చాలామంది చర్చెస్లో నిలబడి ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయడం, ఇది కాదు ప్రార్థన. నలుగురు కోసం ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు ఏం చెప్తున్నాడు? రహస్యం ముందు చూసి నీ తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయాలి. నువ్వు నలుగురిలో ప్రార్థన చేసేది నలుగురు ఎలా చూస్తారు, సొసైటీలో ఒక పేరు కోసం, అదంతే. బాగా ప్రార్థన చేస్తారు అనేది ఒక మాట కోసమే. నీ హృదయాన్ని అక్కడ పెడుతున్నావా? అందరి ముందు నువ్వు ఏడగలుగుతావా? నీ ఫీలింగ్స్ తీయగలుగుతావా? తీయలేదు. రహస్యం ముందు చూసిన తండ్రి అంటే 4 గోడల మధ్య నువ్వు, నీ భావాలు, తండ్రి అయిన యెహోవా దేవుడు తప్ప ఎవరు ఉండరు. ఎందుకంటే అక్కడికి ఏ మనుషుడు కూడా రాలేదు. అప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా తండ్రి ఎదుట నువ్వు నీ విరిగి నలిగిన మనసుని అక్కడ పెట్టవచ్చు, మాట్లాడవచ్చు. మరి ఎలా మాట్లాడాలంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యం ముందు చూసుకుని నీ తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో ఆయనకి స్పష్టంగా వినిపిస్తుంది. ఓకే. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 చూస్తే, ఏ విషయమందును ఆందోళన చెందక, ఏ విషయమందు బాధపడొద్దని చెప్తున్నాడు దేవుడు. మీ విన్నతులను దేవునికి తెలియజేయండి. మరి ఏం చెప్తున్నాడు? 4 గోడల మధ్యలో నువ్వేం చేయాలి అంటే ఏ విషయం ముందు ఆందోళన చెందకూడదు. ఎందుకంటే తండ్రి అయిన యెహోవా నీ పక్షాన్ని నిలబడి నీ పక్షాన్ని యుద్ధం చేయవాడు ఆయనే. సైన్యములకు అధిపతి యెహోవా నీ పక్షాన్ని ఉన్నప్పుడు నీకెందుకు భయం? మరి చేయాల్సిన పని ఏంటంటే ఆందోళన చెందక నీ విన్నతులు ఏమున్నాయో తండ్రి అయిన యెహోవాకు తెలియజేయాలి, అంతే. బాధ ఉన్నా చెప్పుకో, భయం ఉన్నా చెప్పు, ఆనందం ఉన్నా చెప్పు. దేవుడు మన ప్రార్థనను నిర్లక్ష్యం చేయడు. మనమే నిర్లక్ష్యం చేస్తాం తప్పితే. ఆనందంలో ఉన్నప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం,
చాలా మటుకు అరుదు. బాధలో ఉన్నప్పుడు తండ్రి నాకు ఎందుకు ఈ కష్టాలు ఇచ్చావు అని అడిగే వాళ్ళు చాలామంది. అలాంటి బాధలు కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, నేను ఎంత బలంగా ఉండాలని మాత్రమే అడగండి, నీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. కానీ దేవుడా నాకు ఎందుకు ఈ కష్టాలు ఇచ్చావని అడగకూడదు. ఎందుకంటే యోబే అడగలేదు. యోబే ఏమన్నాడు, అన్నీ కోల్పోయినా సరే తండ్రి ఇచ్చును తండ్రి తీసుకున్నాడు. అంత విశ్వాసమైన యోబుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ కష్టాల దినములో. 1 దశలోనికలు 5:17 చూద్దాం. అన్యోన్యముగా ప్రార్థించుడి. అంటే ప్రార్థన ఒక రోజులో అయిపోయేది కాదు, ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం మీ తల్లిదండ్రులు ఉంటారు, తండ్రితో నువ్వు రోజు మాట్లాడతావు, లేకపోతే ఒక్కరోజే మాట్లాడి సంవత్సరం అంతా కూర్చుంటావు. రోజు మాట్లాడతావు కదా, నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు ఇది కావాలి, లేకపోతే నాన్న నాకు ఇది బాధ కలిగింది, నాకు దెబ్బ తగిలింది. ఇప్పుడు అలాగే నీ తండ్రి యెహోవాతో కూడా మాట్లాడు. ఎందుకంటే ఈ భూమి మీద క్షణమాత్రం మనం కళ్ళు తెరిచి కళ్ళు మూచే లోపల చనిపోతాం. ఎప్పుడు ఎవరు ఎలా వెళ్ళిపోతారనేది ఎవరికి తెలియదు. అలాంటి జీవితాల్లో మనం జీవిస్తున్నప్పుడు మరి నీ తండ్రి యెహోవాకి ఎందుకు విధేయులుగా ఉండలేకపోతున్నారు? ఒక్క 10 నిమిషాలు లేదా 24 గంటలు బిజీ అయినా ఒక్క 10 నిమిషాలు కూడా దేవుడికి ఇవ్వలేరు. ఒకసారి ఆలోచించాలి. తర్వాత 3వది, దేవునికి ఎలా విధేయులై ఉండాలి. ఎలా విధేయులై ఉండడం ఏంటండి, ఇది ఇంకా విచిత్రంగా ఉంది అని అనుకోవద్దు. విధేయులై ఉండడం అంటే మీరు చెప్పిన మాటకు గౌరవించడం, దాన్ని ఆచరణలో పెట్టడమే విధేయత కలిగి ఉండడం. మరి లేఖనాలకు వెళ్తే దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. 1 సమూయేలు 15:22, బలి కంటే విధేయత శ్రేష్టం. నేను ఆ వాక్యలేఖనాల్లో కూడా నేను అది చెప్పాను. బలి కంటే విధేయత శ్రేష్టం. క్రొవ్విన మేకల కంటే, పశువుల కంటే, బలుల కంటే విధేయత శ్రేష్టమని నిన్న వాక్యలేఖనాల్లో చెప్పాము. దేవునికి పాటలు ఇష్టమే, ప్రార్థనలు ఇష్టం, కానీ విధేయత ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు విధేయత ఇష్టం అంటే లోబడు కుమారులు కుమార్తెలు ఆయనకి ఇష్టం. ఎందుకంటే పాపం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు బైబిల్ ప్రకారంగా. నువ్వు పాపం చేయట్లా. మందు తాగొద్దని బైబిల్ ప్రకారం నువ్వు తాగట్లా. టాటూస్ వేసుకోవాలి. దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా నువ్వు జీవిస్తున్నావు. మరి జీవిస్తున్నప్పుడు తండ్రికి నువ్వు ఎందుకు ఇష్టంగా ఉంటావు. మరి అదే ఇక్కడ చెప్తూ వచ్చారు. అదే లోబడడం అంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞను ధిక్కరించకుండా లోబడడం. యాకోబు పత్రిక 1:22 కూడా చూద్దాం. వాక్యము వినువారిగా మాత్రమే కాక, వాక్యము వినువారిగా ఉండకుండా దాన్ని ఏం చేయమంటున్నాడు, ఆచరణలో చేయాలని చెప్తున్నాడు. దాన్ని చేయువారిగా ఉండుడి. యాకోబులో ఇలా చెప్తూ వచ్చారు. మరి వాక్యం వింటే సరిపోదు, చర్చికి వెళ్తే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడం అంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞను గైకొనడం ఎప్పుడవుతుంది, నీ హృదయం అనే తలుపులు ఎప్పుడైతే దేవుడి కోసం తెరుస్తావో, నీ పాపరోత జీవితాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడి దగ్గర నీ హృదయాన్ని పెడతావో, కన్నీళ్లతో దేవుడి పాదాలు కడుగుతావో, ఆ రోజు నీ ప్రార్థనలు దేవుడు వింటాడు. ఓకే, అప్పుడు నువ్వు చేసే ప్రతిదీ ఆయన చెప్పింది విన్న బిడ్డగా ఉంటుంది. వాక్యం వినడం మాత్రమే సరిపోదు, దాన్ని ఆచరణ కూడా పెట్టాలి. లూకాసు వార్త 11:28 కూడా చూద్దాం. దేవుని వాక్యము వినుచు దానిని గైకొనువారు ధన్యులు. వినుచు దానిని గైకొనువారు మాత్రమే ధన్యులు. నేను రోజు చర్చికి వెళ్తానండి, ప్రార్థన చేస్తాను, నాకు దేవుడు ఎందుకు సాయం చేస్తాను, నువ్వు వినట్లా. నువ్వు జస్ట్ వినడానికి మాత్రమే వెళ్తున్నావు, దాన్ని గైకొనట్లా. నేను అన్నం తింటాను అని చెప్తున్నావు, కానీ తినట్లా. తిన్నాను అనేదానికి తింటాను అనేదానికి చాలా తేడా ఉంది, గమనించాలి. ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, తండ్రి ఇచ్చిన ఆజ్ఞను గైకొని బిడ్డలాగా ఉన్నారా లేదా. ఇక్కడ గైకొని వారిలాగా ఉంటే ధన్యులు అని చెప్తున్నారు. ధన్యులు అంటే ఏంటి, తండ్రికి విధేయులైన కుమారుడు ఎప్పుడైనా సరే తండ్రి వారిని ఇబ్బందుల్లో ఇరుకుల్లో పడనీయకుండా కాపాడుతూ అనుదినము వాళ్ళ పక్షాన్ని యుద్ధము చేయవాడు ఆయన. మరి వినని వారి గురించి ఏంటి సంగతి అంటే పట్టించుకుంటాడు, కానీ నువ్వు ఎంత మటుకు తండ్రిని బాధ పెడుతూ వెళ్తావు. రేపొద్దున్న నీ పిల్లలే నీకు అయిష్టమైన కార్యాలు చేసుకుంటూ, నీకు నచ్చని పనులు చేసుకుంటూ ఉంటే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావా? ఒక మనిషిగా నువ్వే సంతోషంగా లేకపోతే మరి నీకు తండ్రి, అందరికీ తండ్రి అయిన యెహోవా దేవుడు ఎలా సంతోషంగా ఉంటాడు? సంతోషంగా ఉండలేదు.
నీ విధేయత, నీ వినయం, నీ యొక్క మార్పు బట్టే ఆయనకు సంతోషం. ఇక్కడ కిందకి వెళ్తే, ఉదాహరణకి వెళ్తే నోవాహుని ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ ఆయన ఏం చెప్పాడు? దేవుని మాట విన్నాడు. వాన రాకముందే దేవుని పడవ కట్టాడు. పడవ కట్టేటప్పుడు వీడు పిచ్చోడు అనుకున్నారు చాలామంది. కానీ నోవాహు ఏం చేశాడు? దేవుడు ఇచ్చిన ఆజ్ఞని తిరస్కరించకుండా దాన్ని ఆయన లోపరుచుకున్నాడు అన్నమాట. దానికి లోబడ్డాడు. తండ్రి ఇచ్చిన ఆజ్ఞకి లోబడ్డాడు. ఎందుకు లోబడ్డాడు? తర్వాత చూస్తే ఆ విధేయత వల్ల ఏమైంది? తన కుటుంబం అంతా రక్షణ పొంది. ఆయన మాట విన్న మూగజీవులు, ఆయన మాట విన్న కుటుంబ సభ్యులు అందరూ ఆ నోవలో సురక్షితంగా ఉన్నారు. ఎందుకు? లోబడ్డారు కాబట్టి ఆ శిక్ష నుంచి, ఆ యొక్క ఇబ్బంది నుంచి వారు తప్పించుకున్నారు. ఇది ఆదికాండం 6:22 ఉంటుంది. మరి ముగింపుకి వెళ్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మనకు 3 విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. 1, దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? మన జీవితంతో ప్రేమించాలి. దేవుణ్ణి ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలంటే నీ హృదయంతో ప్రేమించాలి, నీ హృదయంతో ప్రార్థించాలి. ఇంకొకటి, దేవునికి విధేయులై ఉండాలి. ఎలా ఉండాలంటే నీ కార్యక్రమంతో, అంటే నీవు చేసే క్రియలతో దేవుణ్ణి ఎలాగా విధేయులై ఉండాలి. అంటే నువ్వు చేసే మంచి పనులను బట్టి దేవుడికి ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. అవి వేటి వల్ల? క్రియల వల్లే జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆఖరిగా మీకా 6:8 చూసుకుంటే, న్యాయముగా నడుచుట, కృపను ప్రేమించుట, నీ దేవునితో వినయముగా నడుచుట. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. న్యాయంగా నడుచుకోవాలి. కృప అంటే కృపను ప్రేమించుట, నీ దేవునితో వినయముగా నడుచుట. ఈ 3 విషయాలు కలిగి నువ్వు ఉన్నావా? నిన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. ఇది క్రైస్తవ జీవితానికి ఇదే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇంకా మరి చివరిగా నేను చెప్పవలసింది ఏంటంటే, వాక్యాన్ని వినటమే కాకుండా జీవితంలో ఆచరణలో పెట్టండి. ఉన్నటువంటి నాటి పాత రోత జీవితాలు విడిచిపెట్టి తండ్రికి విధేయులై నడవండి. ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. మీకు ఉపయోగకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇంకా అనేకమైన వీడియోలు రాబోతున్నాయి. మరి ముగింపుకి వెళ్తే చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ఇంతటితో ముగించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు వందనములు. మాకు ఇచ్చినటువంటి నా తండ్రి అద్భుతమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వినిచిన బిడ్డలందరికీ పేరు పేరున వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అనేకులకు నా ప్రభు ఈ యొక్క వాక్యం బలపడడానికి, స్థిరపడడానికి ఉపయోగకరంగా ఉంచమని, వినిబిడ్డ వారు అందరికీ సమాధానం కలిగి చేసి వారి కుటుంబం పైన నీ యొక్క సమాధానం నిలుపుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.